హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో వచ్చేసినప్పటికీ బోత్ ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఎస్జిటి వాళ్ళకి వచ్చేసినప్పటికీ ఈ డిఎస్సిలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది 8 మార్క్స్ కొనడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసినప్పటికి 5 మార్క్స్ కొనడం జరుగుతుంది. ఈ వీడియో వచ్చేసినప్పటికి ఇద్దరికి యూజ్ అవుతుంది. అదేవిధంగా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ వీడియో ఉంటుంది. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చేసేయండి. ఏదైనా బిట్కి మీకు ఆన్సర్ అనేది తెలిసినట్టయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వల్ల మీకు ఆ బిట్ అనేది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. 9వ తరగతి ఉపాధ్యాయుడు వేరువేరు పిల్లలకు వివిధ కృత్యాలను అభ్యాసనంగా ఇచ్చారు. దీనికి అతి ప్రధాన కారణంగా మీరు దీనిని భావిస్తారు. ఓకేనా? ఆప్షన్ 1 కాపీ చేయకుండా నిరోధించడం. మనము కాపీ చేయకుండా నిరోధించాలి అంటే వాళ్ళకి వేరువేరు కృత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, విద్యార్థులు ఆటలను ఇష్టపడతారు. ఓకేనా? ఇక్కడ మనకి వివిధ కృత్యాలు ఇచ్చామన్నాం, ఇక్కడ ఆటలు అన్నాడు. దీనికి సంబంధం లేని విషయం ఇది. ఓకేనా? నెక్స్ట్ సిలబస్ను త్వరగా పూర్తి చేయటము. సిలబస్ను త్వరగా పూర్తి చేయడానికి విద్యార్థులకు వివిధ రకాల కృత్యాలు ఇవ్వడానికి ఏంటండి సంబంధం? ఎటువంటి సంబంధం లేదు. ఆప్షన్ 3 కూడా రాంగ్. ఇంకా ఫైనల్గా మనకి సరైన సమాధానం ఆప్షన్ 4, ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేకుడు. అంటే ఏంటంటే సింపుల్గా ఇండైరెక్ట్గా వైయక్తిక భేదాలు ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతున్నాం చూడండి. 9వ తరగతి ఉపాధ్యాయుడు వేరు పిల్లలకు వివిధ కృత్యాలు అభ్యాసంగా ఇచ్చారు. దీనికి అతి ప్రధాన కారణం ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేకుడు. అసలు మనము వైయక్తిక భేదాల గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. తరగతిలో తీసుకుంటే ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒకేలా ఉండరు. అనేక అంశాల్లో వారి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, చాలా వైరుధ్యాలు ఉంటాయి. అవి ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. శారీరక లక్షణాలుగా మనం ఏం చెప్తాము? హైట్, వెయిట్, స్కిన్ కలర్, వీటిని శారీరక లక్షణాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా మానసిక అంశాలు ఏం చెప్తాం? ప్రజ్ఞ, అభిరుచులు. ఇద్దరు అభిరుచులు ఒకేలా ఉండవు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక క్లాస్లో పిల్లడు మీకు ఏ హీరో అంటే ఇష్టం రా అని అడగండి. ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుని చెప్తాడు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిరుచి అనేది ఉంటుంది. నెక్స్ట్ దృక్పథాలు, సామర్థ్యాలు, ఉద్వేగాలు సర్దుబాటుల్లోనూ, అదేవిధంగా పాఠ్యాంశాల సాధన. ఒకరు పాఠ్యాంశాన్ని వేగంగా నేర్చుకుంటారు, ఒకరు పాఠ్యాంశాన్ని స్లోగా నేర్చుకుంటారు. వీటిలన్నిటిని ఇలాగ పిల్లల్లో చాలా వైవిధ్యాలు ఉంటాయి. వీటినే మనము వైయక్తిక భేదాలు అంటాము. ఓకేనా? వైయక్తిక భేదాలు అంటే ఏంటి? వ్యక్తి నుండి వ్యక్తిని వేరు చూపించే ప్రతి లక్షణాన్ని మనం వైయక్తిక భేదాలు అంటాము. ఓకేనా? కంపల్సరీ యాజ్ ఏ టీచర్గా మనకి వైయక్తిక భేదాలకు సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి. అప్పుడే మనము పిల్లలకి సరిగ్గా న్యాయం చేయగలుగుతాము. ఓకేనా? ఒక ఎగ్జామ్ పెట్టి అందరికీ 100 మార్కులు రాలేదు అంటే ఎందుకు వస్తాయండి? ప్రతి ఒక్క పిల్లవాడు ఒక ప్రత్యేకుడు కాబట్టి వాడి సామర్థ్యానికి తగ్గినట్టు వాడికి మార్కులు వస్తాయి. ఓకేనా? ఈ బిట్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ బిట్. In your class, one of student is very kind, gentle and virtuous. All the students and teachers named him as Vivekananda. According to Freud, his state of personality is. మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానం మరియు న్యాయబుద్ధి గలవాడు. పాఠశాలలో పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. ఫ్రైడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి సిగ్మాండ్ ఫ్రైడ్ మూర్తిమత్వాన్ని 3 అంశాల్లో చెప్పడం జరిగింది. దాంట్లో చలనశక్తిలో 3 భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే ఇడ్ అచిత్తు అంటాము, ఈగో అంటే అహము, సూపర్ ఈగో అంటే అత్యాహము. ఓకేనా? ఇక్కడ ఈ పిల్లవాడు ఎక్కువ దయ, నిదానము, న్యాయబుద్ధి గలవాడిగా ఉన్నాడు కాబట్టే పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందనిగా పిలుస్తున్నారు. ఇది ఫ్రైడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. అచిత్తు, ఇడ్ అంటే ఏంటంటే దీనికి నైతిక విలువలు పాటించదు. నియమాలు, తప్పొప్పులు తెలియనటువంటిది.
ఓకేనా? ఓకేనా? మనిషిలో ఉండే సహజమైన జంతు ప్రవృత్తినే మనం అచిత్తు అంటాం. ఇది ఆనంద సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ క్వెషన్‌కి అచిత్తు, ఇడ్డికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్. అహం అంటే ఏంటంటే అనైతికమైన ఆలోచనలు కట్టడి చేస్తుంది. ఓకేనా? ఇది వాస్తవిక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అనైతిక ఆలోచన కట్టడి చేస్తుంది తప్ప సో, ఇది నైతిక సూత్రం మీద ఆధారపడదు. కాబట్టి అహం అనేది కూడా ఈ బిట్‌కి రాంగ్ ఆన్సర్. ఇగో కూడా రాంగ్ ఆన్సర్. ఇంక నెక్స్ట్ సూపర్ ఇగో అధ్యాహము. అధ్యాహం అనేది ఏంటంటే వ్యక్తి యొక్క అంతరాత్మ అనమాట. ఇది నైతిక సూత్రం మీద లేకపోతే ఆదర్శ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది మంచి చెడుల గురించి సాంఘిక ఆచారాలు పాటించేలా చేస్తుంది. ఓకేనా? ఇక్కడ విద్యార్థి ఎక్కువ దయ, నిదానం, న్యాయబుద్ధి గలవాడిగా ఉన్నాడు. కాబట్టే కదా అందరూ అతన్ని వివేకానందుడిగా అంటున్నారు. సో, ఇతను ఎక్కువ నైతిక విలువలకు సంబంధించింది కాబట్టి అధ్యాహం అనేది ఈ బిట్‌కి సరైన సమాధానం. ఓకేనా? ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్త స్థితి ఏంటి? అధ్యాహము, సూపర్ ఈగో. సూపర్ ఈగో మీకు బాగా అర్థం అవ్వాలంటే మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఓకేనా? సత్యమేవ జయతే. ఇక హింస చేయరాదు, జీవహింస చేయరాదు, లేకపోతే హింసించకూడదు. మానవులందరూ సమానులే. ఓకేనా? పెద్దలను, ఉపాధ్యాయులను గౌరవించవలను అని తెలిపే మూర్తిమత్వ విభాగం అన్నా కూడా మనకి సూపర్ ఈగోనే అవుతుంది. ఓకేనా? సూపర్ ఈగో ఎక్కువ నైతికంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా పరీక్షల్లో కాపీ కొట్టడం తప్పు. ఓకేనా? 10 మంది హర్షించరు. ఇది తప్పు. ఓకేనా? దీనివల్ల అలా చేయడం వల్ల గౌరవం పోతుంది అని నైతికంగా ఆలోచించేదే మనకి సూపర్ ఇగో. ఓకేనా? నెక్స్ట్ అచిత్తు, అహం, అధ్యాహం ఈ మూడిట్లకి సంబంధించి ఒక కంబైన్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, ఒక పరీక్ష జరుగుతుందమ్మా. ఆ పరీక్షలో సో విద్యార్థిని అధిక మార్కుల కోసం ఎక్కువ మార్కులు వస్తే పక్కనోడి దాంట్లో చూసి రాయి అని చెప్పేది ఏంటంటే అచిత్తు, ఇడ్. ఓకేనా? అలా చేయడం తప్పు అని హెచ్చరించేది సూపర్ ఈగో. ఓకేనా? చివరకు పరిస్థితిని డిసైడ్ చేసి ఎలా రాయాలో డిసైడ్ చేసుకునేది అహం అన్నమాట. ఓకేనా? తప్పు చెయ్యరా అని చెప్పేసిది అచిత్తు. తప్పు చెయ్యకూడదు అని చెప్పేది అధ్యాహం. ఓకేనా? సో, ఆ రెండిట్ల మధ్యన ఏ నిర్ణయం ఏది తీసుకోవాలి? ఒకరిని చూసి రాయాలా? చూడకుండా రాయాలా? అని డిసైడ్ తీసుకునేది మాత్రం అహం, ఇగో. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ బిట్. In your class, you are observing that Siddhartha is bullying every time. Which of the following method you adapt to rectify his undesirable behavior? మీ తరగతిలో సిద్ధార్థ ఎప్పుడు దెబ్బలాడుతుండడాన్ని మీరు గమనించారు. వాడు ఎప్పుడు కూడా ఎవరో ఒకరితో దెబ్బలాడతాం, పోట్లాడతాం అని మీరు గమనించారు. అతని అనుచిత ప్రవర్తనను సరిదిద్దడానికి నీవు అనుసరించే పద్ధతి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ 1 కౌన్సిలింగ్ ఇప్పించవలసినదిగా తల్లిదండ్రులను కోరతాడు. రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు ప్రొవైడ్ కౌన్సిలింగ్. యాజ్ ఏ టీచర్గా తల్లిదండ్రులకి ఏంటంటే మీరు చెప్పేది కౌన్సిలింగ్ ఇప్పించవలసింది, కౌన్సిలింగ్ ఇప్పించండి అని. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇప్పించవలసినదిగా ప్రధానోపాధ్యాయుని కోరతారు. సో ఇది కూడా రాంగ్. ఓకేనా? రిక్వెస్ట్ ద హెడ్ మాస్టర్ టు ప్రొవైడ్ కౌన్సిలింగ్. ఓకేనా? ప్రధానోపాధ్యాయునికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించమని చెప్పం. నెక్స్ట్ అదేవిధంగా ఎనలైజ్ ద రీజన్ అండ్ ప్రొవైడ్ కౌన్సిలింగ్. ఎస్, మనము దానికి గల కారణాన్ని విశ్లేషించి మనమే కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకురా అంత మాటు ఇలా దెబ్బలాడతావు, అలా దెబ్బలాడతాం కరెక్ట్ కాదు, అందరితో మంచిగా ఉండాలి అని చెప్పేసి మనమే కౌన్సిలింగ్ ఇస్తాం. యాజ్ ఏ టీచర్గా మనం చేయవలసింది కూడా అదే. అంతేగాని పేరెంట్స్కి చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించండి, లేకపోతే ప్రధానోపాధ్యాయునికి చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించమని వాళ్ళతో చెప్పామనుకో వాళ్ళు ఏమంటారంటే యాజ్ ఏ టీచర్గా నువ్వేం చేస్తున్నావు అయ్యా, మాతో చెప్తున్నావు అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి యాజ్ ఏ టీచర్గా ఒక పిల్లవాడు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో దెబ్బలాడుతూ ఉంటున్నాడు, లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటున్నాడు. అతని అనుచిత ప్రవర్తన మనము సరిదిద్దడానికి మనమే కౌన్సిలింగ్ ఇవ్వాలి. కారణం ఎందుకు ఇలా చేస్తున్నాడు పిల్లాడు అని చెప్పేసి కారణాలను మనం విశ్లేషించి వాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో ఈ బిట్టికి సరైన సమాధానం కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తాను. అనలైజ్ ద రీజన్ అండ్ ప్రొవైడ్ కౌన్సిలింగ్. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ ఆప్షన్ 4 కూడా చూద్దాం ఒకసారి. ఆస్క్ హిమ్ టు సిట్ ఆన్ ద లాస్ట్ బెంచ్. అతని తరగతిలో చివరి బెంచ్లో కూర్చోమని చెబుతాను. సో ఇలాంటి ప్రవర్తన ఉన్న వాడిని తరగతి గదిలో వెనక బెంచ్లో కూర్చోబెట్టామనుకో వాడు ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా అల్లరి ఎక్కువ చేస్తాడు. కాబట్టి అటువంటి పిల్లలకి మనమే అటువంటి పిల్లల్ని మనం అబ్జర్వ్ చేసి ఆడెందుకు అలా చేస్తున్నాడు కారణాలు విశ్లేషించి ఆడికి మనము కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలన్నమాట. కుదిరితే వాడిని మొదటి బెంచెస్లో కూర్చోబెట్టాలి, అంతేకాని చివరి బెంచ్లో కూర్చోమని చెప్పకూడదు. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3 అమ్మ. ఓకే. నెక్స్ట్ బిట్.
Avinash believes reorganization of perceptual field belongs to the process and product of thinking. This is related to the following theory. ఓకేనా, ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితాలకు సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతారు. ఇది క్రింది సిద్ధాంతానికి చెందినది. మరలా ఒకసారి చెప్తాను. ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితాలకు సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతారు. సో ఇది ఏ సిద్ధాంతానికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసినప్పటికీ గెస్టాల్ట్ సిద్ధాంతము, ది గెస్టాల్ట్ థియరీ. ఆప్షన్ 1 ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది ప్రత్యక్షము అనే కాన్సెప్ట్కి సంబంధించిన బిట్. రాజేష్ రివైజెస్ ద portion of syllabus periodically to strengthen his. రాజేష్ తన సిలబస్ను క్రమకాలాల్లో పునశ్చరణం చేయడం ద్వారా ఈ స్మృతిని బలోపేతం చేసుకుంటాడు. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసినప్పటికీ దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమొరీ. రాజేష్ రివైజెస్ ద పోర్షన్ ఆఫ్ సిలబస్ పీరియాడికల్లీ, ఓకే, టు స్ట్రెంగ్థెన్ హీజ్ లాంగ్ టర్మ్ మెమొరీ. అసలు లాంగ్ టర్మ్ మెమరీ గురించి మనం డిస్కస్ చేయాలంటే మన అనుభవాల్లో కొన్ని విషయాలు దీర్ఘకాలం అంటే జీవితకాలం అనేవి జ్ఞాపకం ఉంటాయి. ఓకేనా, దీన్నే మనం ఏమంటామంటే దీర్ఘకాలిక స్మృతి లేకపోతే శాశ్వత స్మృతి అని కూడా అంటాము. దీనిలో మనకి ఎలాబొరేటెడ్ రిహార్సల్ అంటే ఏంటంటే క్రమకాలాల్లో పునశ్చరణ అనేది చేయటం వల్ల కొన్ని అంశాలు వ్యక్తికి శాశ్వతంగా గుర్తుండిపోతాయి అన్నమాట. ఓకేనా, అవి ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు ఆ వ్యక్తి గుర్తు తెచ్చుకుంటాడు. ఈ రకమైన స్మృతి అనేది ఎక్కువ కాలం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే దీనికి సంబంధించిన స్మృతి చిహ్నాలు అనేవి ఎక్కువసార్లు రివైజ్ చేయడం ఉండడం వల్ల స్మృతి చిహ్నాలు అనేవి బలంగా ఏర్పడిపోతాయి. ఈ స్మృతి మన వ్యక్తిగత అనుభవాలు, దైనందిన అలవాట్లు, ఎక్కువసార్లు చదివిన అంశాలు అనేవి అన్నీ కూడా దీంట్లోకి వస్తాయన్నమాట దీర్ఘకాలిక స్మృతి. ఓకేనా, రాజేష్ క్రమకాలంలో పునశ్చరణ చేయడం వల్ల ఏ స్మృతిని బలోపేతం చేసుకుంటాడు అంటే దీర్ఘకాలిక స్మృతి. ఒక్కొక్కసారి క్రమకాలాల్లో పునశ్చరణ ఇవ్వకుండా ఎలాబొరేటెడ్ రిహార్సల్స్ అంటాడు. అప్పుడు కూడా మనం దీర్ఘకాలిక స్మృతిని ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్. Rekha didn't like doing her homework. However, her teacher started praising her for her performance in the class, leaving her slackness in doing homework. She started being regular with homework in order to please her teacher. This is an example. ఓకేనా, హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి యొక్క సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాలిని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. ఇది క్రింది దానికి ఉదాహరణ. రేఖ అనే అమ్మాయి కంట హోంవర్క్ చేయడం అస్సలకే ఇష్టం ఉండదు. సో ఆమె టీచరు ఈమె హోంవర్క్ చేయట్లేదని చెప్పేసి తిట్టడం మానేసి సో ఆ ఒక్క విషయాన్ని పక్కకు పెట్టి ఆ అమ్మాయి తరగతి గదిలో సాధన మెచ్చుకోవడం ప్రారంభించింది. ఓహో, ఈ అమ్మాయి ఏమనుకున్నప్పుడు టీచర్ నన్ను మెచ్చుకుంటుంది కదా, సో ఉపాధ్యాయురాలని ఇంకా సంతోషపెట్టాలని చెప్పేసి ఈ అమ్మాయి హోంవర్క్ చేయడంలో ఇంకా హోంవర్క్ అనేది రెగ్యులర్గా చేస్తుంది అనమాట. ప్రీవియస్గా అయితే నిర్లక్ష్యం ఉండదు, ఇప్పుడు ఆ నిర్లక్ష్యాన్ని ఈవిడ కూడా పక్కకు పెట్టేసి హోంవర్క్ చేయడం రెగ్యులర్గా మారింది. ఇది ఈ క్రింది వాటిలో దేనికి ఉదాహరణ అంటున్నాడు. సో ధనాత్మక పునర్బలనము, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సో చూడండి, సో ఇక్కడ ఉపాధ్యాయురాలు హోంవర్క్ చేయట్లేదు అని చెప్పేసి కొట్టింది అనుకోండి, సో ఈ అమ్మాయి ఇంకా మొండిగా తయారవ్వచ్చు, లేకపోతే భయంతో చేయొచ్చు. అలా కాకుండా హోంవర్క్ చేయట్లేదు, ఓకే, ఆ విషయాన్ని పక్కకి పెట్టేసి ఈ అమ్మాయి తరగతి గదిలో బాగా చదువుతుంది, తరగతి గది సాధన చూసి మెచ్చుకోవడం ప్రారంభించింది. ఓహో, నేను తరగతి గది సాధన చూస్తే ఎంత మెచ్చుకుంటుంది, నేను హోంవర్క్ కూడా రెగ్యులర్గా చేస్తే ఇంకెంత మెచ్చుకుంటుందో అనే ఒక పాజిటివిటీ తోటి ఈ అమ్మాయి ఉపాధ్యాయురాలను సంతోషపెట్టడం కోసం సో రెగ్యులర్గా హోంవర్క్ చేయడం ప్రారంభించింది అనమాట. సో ఇది దేనికి ఉదాహరణ అంటే ధనాత్మక పునర్బలనానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ బిట్. రత్నాకర్ ఈజ్ an intelligent student of class 10th. His classmate Ravi scolded him as idiot for not allowing him to copy from his answer sheet. With regarding to IQ, Ravi is wrong because రత్నాకర్ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి. తన పేపర్ను కాపీ కొట్టడానికి నిరాకరించినందుకు అతని క్లాస్మేట్ రవి రత్నాకర్ను మూఢుడు అని నిందించాడు. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రవి మాట తప్పు, అందుకు కారణం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా, ఒకసారి చూడండి.
ఓకే. ఫస్ట్ ఆప్షన్ రత్నాకర్ ప్రజ్ఞాలబ్ధి 70-89. 70-89 అంటే వాడు తెలివి తక్కువవాడు అని అర్థం. కాబట్టి ఇది రాంగ్. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. రవి ప్రజ్ఞాలబ్ధి 90-190. ఇక్కడ మనకి మూఢుడు రత్నాకర్ అన్నాడు. సో కాబట్టి రత్నాకర్ని మూఢుడు అని రవి నిందించాడు. ఇక్కడ రవికి ఈ క్వశ్చన్కి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ మూడుల ప్రజ్ఞాలబ్ధి 140 కన్నా ఎక్కువ అంట. సో ఇది కూడా రాంగ్. ఈడియట్స్ ఐక్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 140. ఇది కూడా రాంగ్. సో ఇక్కడ మనకి సరైన ఆప్షన్ రత్నాకర్ తెలివైన వాడు. రత్నాకర్ ఈజ్ ఇంటెలిజెంట్. ఓకేనా. ఈ క్వశ్చన్ కొంచెము వెరైటీగా ఉంది, చూసుకోండి. సో ఇటువంటి క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మనకి డైరెక్ట్గా రాకపోవచ్చు, కాకపోతే మనకు అర్థమవుతుంది ఎలా దీన్ని అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి. అటువంటి ప్రశ్న ఇది. సో రత్నాకర్ తెలివైన విద్యార్థి అని చెప్పేసి క్వశ్చన్లోనే ఇచ్చారు. తన పేపర్ని కాపీ కొట్టడానికి తన క్లాస్మేట్ రవిని కాపీ కొట్టకో అని చెప్పన్నాడు. అందుకని చెప్పేసి రవి రత్నాకర్ని మూఢుడు అన్నాడు. అతను మూఢుడు అన్నంత మాత్రం ఇతను మూఢుడు అయిపోయాడు కదా, ఇతనికి తెలివైన విద్యార్థి. సో అందుకు గల కారణం ఏంటంటే రత్నాకర్ అనేవాడు తెలివైన వాడు అనేది ఈ బిట్కి సరైన సమాధానం. ఓకే. నెక్స్ట్ బిట్. కమల వాజ్ ఎడ్జస్టెడ్ యాజ్ ఏ వెల్ ఎడ్జస్టెడ్ గర్ల్ by her teachers. One of the following characteristic is not related to her. కమల మంచి సర్దుబాటు గల అమ్మాయి ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. క్రింది లక్షణాలు ఆమెకు సంబంధించినది. ఓకేనా. సో కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులు నిర్ణయించారనమాట. సో ఈ క్రింది లక్షణాలు ఆమెకు సంబంధించింది ఏంటి అని చెప్పేసి అన్నది. తనను తాను ఇతరులను గౌరవించేది. ఎస్, మంచి సర్దుబాటు లక్షణాలు ఇది ఒకటి. రెస్పెక్టింగ్ హెర్ సెల్ఫ్ అండ్ అదర్స్, తనను తాను గౌరవించుకుంటుంది, ఇతరులను కూడా గౌరవించేది. ఇది మంచి సర్దుబాటు గల అమ్మాయికి ఉండవలసిన లక్షణమే. తప్పును వెతికే గుణం లేకపోవటము. అబ్సెన్స్ ఆఫ్ ఫాల్ట్ ఫైండింగ్ యాటిట్యూడ్. ఓకే. ఎదుటి వాళ్ళు తప్పులను వెతికే గుణం లేకపోవడం కూడా సర్దుబాటుకు సంబంధించిందే. నెక్స్ట్ ప్రవర్తనలో నమ్యత ఫ్లెక్సిబిలిటీ ఇన్ బిహేవియర్. ఓకేనా. ప్రవర్తనలో నమ్యత అనేది కూడా మంచి సర్దుబాటు ఉన్న వాళ్ళకి ఉండవలసిన లక్షణమే. నెక్స్ట్ ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథము. ఓకేనా. అన్రియలిస్టిక్ పెర్సెప్షన్ ఆఫ్ ద వరల్డ్. సో ఆప్షన్ 4 అనేది మంచి సర్దుబాటు ఉన్న వాళ్ళకి లేని లక్షణం, అంటే వాళ్ళకి సంబంధించిన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4, అన్రియలిస్టిక్ పెర్సెప్షన్ ఆఫ్ ద వరల్డ్. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్. According to Maslow theory of hierarchy of needs, the following statement is related to the most basic need of human being. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ప్రకారం కింది ప్రవచనాల్లో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. సో క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించింది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆత్మ సాక్షాత్కారం కోసం రమణ యోగా చేస్తున్నాడు. రమణ ఈజ్ డూయింగ్ యోగా ఫర్ సెల్ఫ్ ఎక్యులైజేషన్. ఓకేనా. సో ఇది ప్రాథమిక అవసరం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకేనా. నెక్స్ట్ ఆత్మ సాక్షాత్కారం అనేది ఏంటి, అతి ఉన్నతమైనది. ఓకేనా. ఆత్మ ప్రవస్థ అవసరంగా మనం చెప్పుకోవచ్చు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ విద్యార్థి నాయకుడిగా కావాలని ప్రతాప్ నిరంతరం పోరాడుతున్నాడు. ప్రతాప్ ఈ స్ట్రగ్లింగ్ టు బికమ్ స్టూడెంట్ లీడర్. సో లీడర్ కాకపోయినా కూడా బతకొచ్చు. ప్రాథమిక అవసరం అంటే ఏంటంటే అవి లేకుండా మనం బతకలేమన్నట్టు. సో లీడర్ అవ్వకపోయినా మనం బతకొచ్చు, కాబట్టి ఇది కూడా ప్రాథమిక అవసరం కాదు. గోపికి ఆకలిగా ఉంది. ఆహారం అవసరంగా ఉంది. గోపి ఈజ్ హంగ్రీ. హీ ఈజ్ ఇన్ నీడ్ ఫర్ ఫుడ్. ఓకేనా. ఇది మనం ప్రాథమిక అవసరం అంటే అవి లేకపోతే మనం బతకలేము, జీవనం అనేది గడపలేము. వాటిని ప్రాథమిక అవసరం అంటారు. సో వాటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఆహారము, గాలి, నీరు, వీటిని మనము ప్రాథమిక అవసరాలుగా మనం చెప్పొచ్చు. కాబట్టి బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఓకేనా. సీత అనాథ, ఆప్యాయత కోసం పోరాడుతుంది. ఇది కూడా ప్రాథమిక అవసరం కాదు. ఓకేనా. సో ఆప్యాయత అనేది ఏంటి, ప్రేమ సంబంధమైన అవసరంగా అవుతుందన్నమాట. ఓకేనమ్మా. సో ఈ బిట్టికి సరైన సమాధానము ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. మిస్టర్ చంద్రశేఖర్ ఈజ్ క్లాస్ 10th ఇంగ్లీష్ టీచర్. ఎవ్రీ స్టూడెంట్ లైక్ హిమ్ బికాజ్ హీ. చంద్రశేఖర్ 10వ తరగతి ఇంగ్లీష్ టీచర్. ప్రతి విద్యార్థి అతనిని ఇష్టపడతారు. దీనికి కారణం అతడు. సో చంద్రశేఖర్ 10th క్లాస్ ఇంగ్లీష్ టీచర్ అట.
ఓకేనా? సో, ప్రతి విద్యార్థి అతన్ని ఇష్టపడతారు. దానికి కారణం ఏమవ్వుండొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ వన్ ఎంకరేజెస్ రోట్ మెమరీ. బట్టి స్మృతిని ప్రోత్సహిస్తాడు. సో, బట్టి స్మృతిని ప్రోత్సహిస్తున్నాడు అంటే సో, అతను ఇష్టపడాలి అని చెప్పేసి ఏమీ లేదు. అసలు చెప్పాలంటే బట్టి స్మృతిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఓకేనా? సో, కొంతమంది ఒక పేపర్ చదివారంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకునే వాళ్ళుంటారు. సో, దాని కాన్సెప్ట్ అర్థం చేసుకునే వాళ్ళుంటారు. సో, అలా మనము బట్టి స్మృతిని ఎంకరేజ్ చేయకూడదు యాజ్ ఎ టీచర్‌గా. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. జట్టు చర్చల్లో పాల్గొనటానికి అనుమతినిస్తారు. అలౌ హిమ్ ఫర్ గ్రూప్ డిస్కషన్స్. సో, ఇది కొంతవరకు రీజనబుల్‌గా ఉంది కాబట్టి కొంచెం సేపు వేకెంట్‌లో పెట్టండి. ఎంగేజెస్ హిమ్‌సెల్ఫ్ ఇన్ కంటిన్యూయస్ లెక్చరింగ్. నిరంతరం ఉపన్యాసాలు ఇవ్వడంలో అతను నిమగ్నమవుతూ ఉంటాడు. సో, నిరంతరము కంటిన్యూషన్‌గా పాఠాలు చెప్తే సో, ఆ టీచర్‌ని ఎవరు ఇష్టపడరండి. నిజం చెప్తున్నాను. సో, మనము లెక్చర్‌తో పాటు వాళ్ళ చేత యాక్టివిటీసు, గేమ్సు, సో, ఇంకా లెర్నింగ్ బై డూయింగ్, సో, గేమ్స్ ద్వారా నేర్పించడం ఇటువంటివన్నీ చేస్తేనే సో, మనం వాళ్ళకి ఫేవరెట్ టీచర్‌గా మారుతాం. అంతేగాని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటే వాళ్ళకి ఫేవరెట్ టీచర్‌గా మారలేము. కాబట్టి ఇది కూడా రాంగ్. మదింపు చేయడంలో ఉదారము. లిబరరీన్ అసెస్మెంట్. సో, మనకి ఇది ఇలా చేసేవాళ్ళు మన దృష్టిలో ఫేవరెట్ టీచర్. కానీ సైకాలజీ ప్రకారం కాదండి. సో, అసెస్మెంట్ చేత్తంలో లిబరర్‌గా అంటే వాడు ఎలా చేసినా, ఏం చేసినా ఇష్టం వచ్చినట్టు మార్క్స్ ఇస్తాడనుకో మనకు ఫేవరెట్ టీచర్ అవుతారు. ఖచ్చితంగా అవుతారు. కాకపోతే సైకాలజీ ప్రకారం కాదు. ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 4 కాదు. ఈ బిట్ పెట్టారంటే పోయినట్టే. సో, జట్టు చర్చల్లో పాల్గొనడానికి వారికి అనుమతినిస్తాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఇది కొంచెం రీజనబుల్‌గా ఉంది కాబట్టి ఈ బిట్‌కి సరైన సమాధానం ఆప్షన్ 2. అలౌ దెమ్ ఫర్ గ్రూప్ డిస్కషన్స్. వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొనేలా చేసి, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు బయటికి చెప్పి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం, ఇటువంటివన్నీ చేసినా కూడా ఒక టీచర్ అనేవాడు స్టూడెంట్స్‌కి ఫేవరెట్ టీచర్‌గా మారతారు. సో, ఈ బిట్‌కి సరైన సమాధానం ఆప్షన్ 2. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈరోజు ప్రాక్టీస్ సెషన్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.